హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈ వీడియోలో ప్రపోజిషన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ప్రపోజిషన్స్ అంటే ఆన్, ఓవర్, అండర్, బినీత్, ఇన్, ఇంటూ, టు, టువర్డ్స్, ఇవన్నీ ప్రపోజిషన్స్. సో దీనికి డిఫరెన్స్ ఆన్, ఓవర్కి ఒకే మీనింగ్ వస్తుంది. ఆన్ అంటే పైన, అండర్, బినీత్కి ఒకే మీనింగ్ వస్తుంది కింద, ఇన్, ఇంటుకి లోపలికి అనే మీనింగ్ వస్తుంది, టు, టువర్డ్స్కి వైపు, కి అనే మీనింగ్ వస్తుంది. సో వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ వీటిని యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ డయాగ్రామ్ని మనం గుర్తుంచుకున్నట్లయితే మనం ఈజీగా ప్రపోజిషన్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ దీంట్లో ఆన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇది ఒక సర్ఫేస్, ఈ సర్ఫేస్కి ఈ ఆన్ అనేది పైన ఉంది అంటే టచ్ అయింది, దీనికి ఆన్ టచ్ అయింది. ఒక సర్ఫేస్కి ఏదైనా వస్తువు టచ్ అయ్యి ఉంటే అక్కడ మనం ఆన్ని యూజ్ చేయాలి. ఒక వస్తువు సర్ఫేస్కి టచ్ అయ్యి ఉంటే అక్కడ మనం ఆన్ని యూజ్ చేయాలి, టచ్ కాకుండా ఉంటే ఓవర్ని యూజ్ చేయాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ సర్ఫేస్కి ఏదైనా వస్తువు టచ్ అయ్యి ఉంటే ఆన్, టచ్ కాకుండా ఉంటే ఓవర్. ద క్యాట్ ఈజ్ ఆన్ ది టేబుల్ అంటే సర్ఫేస్కి టచ్ అయ్యి ఉంటుంది, చైర్కి క్యాట్ అనేది టచ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆన్. ఓవర్ అంటే ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ది విలేజ్. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ది విలేజ్ అంటే విలేజ్ నుంచి బర్డ్స్ అనేటివి ఫ్లయింగ్ చేస్తూ ఉన్నాయి. సో అప్పుడు ఫ్లయింగ్ చేస్తూ ఎగురుతూ ఉన్నప్పుడు అవి ఆ విలేజ్కి టచ్ అవుతున్నాయా? టచ్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇక్కడ ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ది విలేజ్ అంటే అక్కడ మనం ఓవర్ అనే ప్రపోజిషన్ని వాడాలి. ద క్యాట్ ఈజ్ ఆన్ ది టేబుల్ అంటే ఆన్ అనే ప్రపోజిషన్ని వాడతాం. సర్ఫేస్కి టచ్ అయ్యి ఉంటే ఆన్, టచ్ కాకుండా ఉంటే ఓవర్. నెక్స్ట్ బినీత్, అండర్. బినీత్ అంటే కింద, అండర్ అంటే కింద. బినీత్ అంటే సర్ఫేస్కి టచ్ అయ్యి కింద ఉంటే బినీత్, సర్ఫేస్కి టచ్ కాకుండా కింద ఉంటే అండర్. ద క్యాట్ ఈజ్ అండర్ ది టేబుల్, టేబుల్ కింద ఉంది. ద సాసర్ ఈజ్ బినీత్ ద కప్. ద సాసర్ ఈజ్ బినీత్ ద కప్. సాసర్కి ఏం టచ్ అయి ఉంటుంది? కప్ అనేది టచ్ అయి ఉంటుంది అంటే కప్పు కింద సాసర్ ఉంటుంది. సో ద సాసర్ ఈజ్ బినీత్ ద కప్ అంటే సర్ఫేస్కి టచ్ అయింది కాబట్టి బినీత్ యూజ్ చేస్తాం. సో బినీత్ అంటే టచ్ అయి ఉంటుంది, కింద ఉంటుంది. అండర్ అనేది టచ్ కాకుండా కింద ఉంటుంది. ఇది ఆన్, ఓవర్, బినీత్ అంటారు. ఆన్ అంటే సర్ఫేస్కి టచ్ అయి పైన ఉంటుంది, సర్ఫేస్కి టచ్ కాకుండా పైన ఉండేది ఓవర్. సర్ఫేస్కి టచ్ అయ్యి డౌన్ సైడ్ కింద ఉండేది బినీత్, సర్ఫేస్కి టచ్ కాకుండా కింద ఉండేది అండర్. నెక్స్ట్ ఇన్ అనేది లోపల. ద మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్. ఇన్ అంటే లోపల అని, ఇంటూ అంటే లోపలికి అని చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ద మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్, ఐ ఆమ్ ఇన్ ద కిచెన్, ఐఎమ్ కుకింగ్ ఇన్ ద కిచెన్ అంటే నేను లోపల అనే మీనింగ్ అనేది. ఇన్ అంటే లోపల అని. ఇంటూ అంటే లోపలికి అంటే నేను బయట నుంచి లోపలికి వస్తున్నాను అంటే దేనికైతే బయట నుంచి లోపలికి మూమెంట్ ఉంటుందో అక్కడ మనం ఇంటూని యూజ్ చేయాలి. అంటే ఇంటూ. ద బాయ్ జంప్డ్ ఇంటూ ద వెల్ అంటే ఇతను ఏం చేస్తున్నాడు? ద బాయ్ జంప్ చేస్తున్నాడు ఇంటూ ద వెల్. జంప్డ్ లోపలికి, దేని లోపలికి? వెల్ లోపలికి, బావి లోపలికి జంప్ చేస్తున్నాడు. ద బాయ్ జంప్డ్ ఇంటూ ద వెల్. ద బాయ్ జంప్డ్ ఇన్ ద వెల్ అని యూజ్ చేస్తామా? అక్కడ అది కరెక్ట్ సెంటెన్స్ కాదు. ద బాయ్ జంప్డ్ ఇంటూ ద వెల్ అంటే ద బాయ్ జంప్డ్ ఇంటూ ద వెల్ అనేది లోపలికి జంప్ చేస్తూ ఉన్నాడు అంటే బయటి నుంచి లోపలికి మూమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఇంటూ అనే ప్రపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టూ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే కీ అంటే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు హాస్పిటల్, ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్, వీటికి మనం టూ అనే ప్రపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టువర్డ్స్ అనేది, టూ అనేది స్పెషల్గా మనం దానికోసం వెళ్తే టూ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా టువర్డ్స్ అనేది ఐ ఆమ్ గోయింగ్ టువర్డ్స్ టెంపుల్ అంటే టెంపుల్ వైపు వెళ్తున్నాను, నేను టెంపుల్కి వెళ్ళట్లేదు, టెంపుల్ వైపు వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టువర్డ్స్ కాలేజ్ వైపు వెళ్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టువర్డ్స్ హాస్పిటల్ వైపు వెళ్తున్నాను. అండ్ ఇది ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, పర్టికులర్గా ఒక ప్లేస్కి వెళ్తే టూ అనేది యూజ్ చేయాలి. ఆ ప్లేస్ అటు నుంచి వెళ్తే, ఆ వైపు వెళ్తే టువర్డ్స్ అనే ప్రపోజిషన్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ అండ్ టువర్డ్స్. సో మిగతా ప్రపోజిషన్స్ అనేటువంటివి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.